హాయ్ అండి, నమస్తే. ఈ టిప్స్తో మనము గంటల్లో చేసుకునే పనులను నిమిషాలలో చేసుకునే పనులను సెకండ్లో చేసుకోవచ్చండి. ఎక్కువగా ఉండే ఒక బౌల్ని తీసుకొని న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, ఇలా న్యూస్ పేపర్ని కొద్దిగా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఇంట్లో డెటాల్ ఉంటుంది కదండి, ఇలా డెటాల్ని కొద్దిగా ఈ న్యూస్ పేపర్లో కలిపేసేయండి. డెటాల్ లేని ప్లేస్లో మీరు వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ న్యూస్ పేపర్ తడిసే విధంగా కొన్ని వాటర్ని వేసినాక కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము చేత్తో ఈ న్యూస్ పేపరు ఈ పేస్ట్ పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మన ఇంట్లో ఉండే మిక్సీ అనేది ఇలా జిడ్డు పట్టిపోయినప్పుడు చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేమనుకోండి, క్లీన్ చేసే ప్రాసెస్ కూడా మనకి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. ఎన్ని రోజులైనా సరేనండి, క్లీన్ చేయక అలాగే పెట్టేసామనుకోండి మరకలు అనేవి చాలా జిడ్డుగా తయారవుతాయి. క్లీన్ చేసే ప్రాసెస్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన న్యూస్ పేపర్ ఉంది కదండి, దానికి పూర్తిగా తడి అనేది ఇలా ఉన్నప్పుడు మనము ఈ మిక్సీ దాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఇలా అప్లై చేస్తున్నప్పుడే దానిపై ఉండే మరకలు కూడా క్లీన్ అవుతూ ఉంటాయండి. ఎన్ని రోజులదైనా సరేనండి, జిడ్డు పట్టిన దాన్ని క్లీన్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో ఒక్కసారి క్లీన్ చేసుకొని చూడండి. ఈ గ్రైండర్ లోపల మనము ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే ఈ జిడ్డు మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా న్యూస్ పేపర్తో ఉన్న వాటర్నంతా కూడా అందులో వేసి ఇలా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనము ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ మిక్సీ మొత్తాన్ని కూడా ఇలా నీట్గా తుడుచుకోవాలి. ఎక్కడ తడి లేకుండా చూసుకోండి. ఈ మిక్సీ యొక్క లోపల మనము క్లాత్ అంత నీట్గా తుడుచుకోలేనప్పుడు ఇలా ఏదైనా నైఫ్ని కానీ సీజర్ని పెట్టి ఇలా మిక్సీ జార్ని మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఇలా 2-3 మడతలుగా మలుచుకున్నాక ఇలా చిన్న చిన్న స్పేస్లో ఉంటుంది కదండి, దాన్ని మనము బ్రష్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోలేం కాబట్టి ఇలా న్యూస్ పేపర్ని మలుచుకొని ఇలాంటి స్పేస్లో కూడా మనము నీట్గా తుడుచుకోవాలి. లేదంటే ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాంతోటైనా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంత జిడ్డు పట్టిన మిక్సీనైనా ఎలాంటి మరకలైనా తొలగిపోవాలి అంటే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ మిక్సీ అనేది మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా కనిపిస్తుంది. ఈ మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి గట్టిగా తయారైనా లేదా షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు ఒక న్యూస్ పేపర్ని తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంతో పాటు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా ఒక 2 ట్రిప్పులు పట్టేసామనుకోండి, దాంట్లో ఉండే రాళ్ళ ఉప్పు అలాగే పేపర్ అనేది ఇలా సన్నగా తయారవుతుంది. దీనివల్ల మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి మళ్ళీ షార్ప్నెస్లోకి వస్తాయి. దీంట్లో మనము ఏది వేసి మిక్సీ పట్టుకున్నా కూడా చాలా త్వరగా గ్రైండర్ అవుతుంది. ఈ పేపరు రాళ్ళ ఉప్పును వేసి మిక్సీ పట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే మిక్సీని క్లీన్ చేయడానికి తయారు చేసుకునే ఈ న్యూస్ పేపర్ ఉంది కదండి, దాంట్లో దీన్ని కలిపేసేయండి. ఒక స్పూన్తో కానీ ఇలా బ్రష్తో పూర్తిగా తడిసే విధంగా చేసిన తర్వాత మనము ఒక ప్లాస్టిక్ బౌల్లోకి ఈ వాటర్నంతా కూడా సపరేట్ చేసుకోవాలి. దీంట్లో కోల్గేట్ పేస్ట్, డెటాలు, రాళ్ళ ఉప్పును వేసాం కాబట్టి ఇవన్నీ కూడా క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా వాటర్నంతా సపరేట్ చేసిన తర్వాత వాష్రూమ్లో వేసి ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీంట్లో ఉండే జిడ్డు మరకలు కానీ బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఆ తర్వాత వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా నీట్గా తయారవుతుంది. చైన్స్ కానీ రింగ్స్ ఉంటాయి కదండి, అవి కలర్ అనేది మారిపోయినప్పుడు ఒక బౌల్లోకి ఈ చైన్స్ని వేసిన తర్వాత వంట సోడాను, వైట్ వెనిగర్ని, ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ని కూడా వేసేయండి. ఇందులో ఇలా వేసిన తర్వాత కొద్దిసేపటికి ఈ ట్యాబ్లెట్ అనేది కరిగిపోతుందండి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, ఎంత కలర్ పోయినా రోల్ గోల్డ్ చైన్స్ అయినా సరేనండి, వెనిగర్ వేయటం వలన మళ్ళీ కొత్త దానిలా షైనింగ్లోకి వచ్చేస్తాయి. ఇలా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాక చూడండి, మన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవచ్చు. మాప్ స్టిక్ కానీ లేదా వైపర్ స్టిక్ని తీసుకొని ఇలా వెనుక భాగాన ఒక సాక్స్ను వేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిక్తో ఇలా ఫ్లోర్ పైన ఉన్న ఈ గోడని మనము చీపురు కట్టతో సరిగా క్లీన్ చేయలేం, కానీ ఇలాంటి సాక్స్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి డస్ట్ అయినా ఈజీగా తొలగిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము
ఈ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి మన పని అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఉండే ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్లో ఇలా ఒకేసారి స్టిక్తో క్లీన్ చేసుకున్నామనుకోండి ఇల్లు కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఇలాంటి ప్లాస్టర్ అయినా సరేనండి, ఇలా కొద్దిగా ఓపెన్ చేసి మన ఇంట్లో ఉండే రకరకాల పెన్స్ కానీ స్కెచెస్ కానీ ఉంటాయి కదండి, పిల్లలు డ్రాయింగ్ వేసుకోవడానికి కానీ ఇలా ఏవైనా పెన్స్ అన్నీ కూడా ఒకే మాదిరిగా ఉన్న వాటన్నిటినీ కూడా ఇలా ప్లాస్టర్కి అతికించేసుకోవాలి. ఇలా అన్నీ అతికించేసిన తర్వాత మళ్ళీ ప్లాస్టర్ని కొద్దిగా ఓపెన్ చేసి ఈ పెన్ క్యాప్ల పైన కూడా కవర్ చేయాలి. ఇప్పుడు ఈ ప్లాస్టర్కి ఈ పెన్నులన్నిటినీ కూడా ఇలా గట్టిగా అతికించేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎలాంటి పెన్ను కావాలనో ఇక్కడ కలర్ని బట్టి తెలుసుకోవచ్చు కదండి. బ్లూ కలరా గ్రీన్ కలరా ఉన్నాయి కాబట్టి ఏది కావాలంటే అది తీసుకొని రాసుకోవడం కానీ డ్రాయింగ్ వేసుకోవడం లాంటి వాటికి యూజ్ అవుతుంది. అంతే కదండి, ఒక్కొక్కసారి పెన్ను తీసి పెన్ క్యాప్ని ఎక్కడో పెట్టి మర్చిపోతారు కదా, ఇలా అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఈ ప్లాస్టర్ని ఇలా అన్నిటినీ ఒకే దగ్గరికి చేర్చి మనము బాక్స్లో కానీ పౌచ్లో కానీ బ్యాగ్లో కానీ లేదా ఇంట్లో ఏదైనా సెల్ఫ్లో కానీ ఇలా అన్నిటినీ ఒకే దగ్గర పెట్టేసుకున్నా కూడా స్పేస్ అనేది చాలా మిగులుతుంది. వాషింగ్ మిషన్ అనేది మురికి పట్టినప్పుడు వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేసుకొని పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ని క్లీన్ చేయడానికి ఎలాంటి వేరే లిక్విడ్ని యూజ్ చేయకూడదండి, పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన లిక్విడ్తో ఇలా వాషింగ్ మిషన్ అంతటినీ కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా కనబడుతుంది. వాషింగ్ మిషన్ చుట్టూ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం కదండి, ఏదైనా డస్టర్తో కానీ లేదా ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో ఇలాంటి ఫ్లవర్ వాజులు ఉన్నప్పుడు డస్ట్ అనేది ఎక్కువగా పడుతుందండి. మనము ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి త్వరగా పోవు కదా, అలాంటప్పుడు బకెట్లో కొన్ని వాటర్ని వేసుకొని సర్ఫ్ను బేకింగ్ సోడా అలాగే వైట్ వెనిగర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ వాజులన్నిటినీ కూడా ఈ బకెట్లో వేసుకోవాలి. ఇలా వాటర్ అనేది ఈ ఫ్లవర్ వాజులు మునిగేంత వరకు కూడా వేసుకున్నాం అనుకోండి ఫ్లవర్ వాజ్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. నేను ఇక్కడ ఇలా చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసానండి. ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే ఫ్లవర్ వాజ్లో మధ్యలో ఉండేది మెత్తబడి త్వరగా పాడైపోతుంది. కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే ఉంచి ఈ ఫ్లవర్ వాజ్లను బయటకి తీసి ఎండలో ఆరబెట్టుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్కే దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. క్యాప్లు ఉంటాయి కదండి, దానికి ఇలా హ్యాండిల్ వచ్చినవి మాత్రం తీసుకోండి. ఇప్పుడు ఈ క్యాప్కి మనము ఇలా క్లాత్ని పరిచి ఇది విడిపోకుండా ఉండటానికి ముడి కానీ లేదా ఒక రబ్బర్ బ్యాండ్ని కానీ వేసుకోవాలి. కాలిన్ కానీ లేదా ఇలా ఎక్స్ట్రా షైన్ అనే లిక్విడ్లు ఉంటాయండి, మనము దీనిపై కొద్దిగా స్ప్రే చేసి సోఫాలపై మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు దుమ్ము కూడా కనిపిస్తున్నప్పుడు మనము ఇలా టిఫిన్ బాక్స్ మూతకు మనము క్లాత్ వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన సోఫాలు అనేవి చాలా నీట్గా కనబడతాయండి. ఎలాంటి దుమ్ము కానీ మరకలు కానీ కనిపించవు. మనము కొద్దిగా వీటిని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా రఫ్ చేయాలి. ఇలా చేయడం వలన ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. మధ్య మధ్యలో ఇలా సోఫాలను క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత జిడ్డు పట్టిన మరకలైనా ఈజీగానే తొలగిపోతాయి. చాలా రోజులు అలాగే ఉంచేసామనుకోండి ఆ మరకలు అనేవి ఇంకా ఎక్కువగా అయ్యి ఆ జిడ్డు మరకలు అనేవి అసలుకే తొలగిపోవు. ఇలా మనము మధ్య మధ్యలో క్లీన్ చేసుకుంటే ఈజీగానే పోతాయి. కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ ట్యూషన్కి వెళ్ళే వాళ్ళు ఇలా 2-3 నోట్బుక్లను తీసుకెళ్తారు కదండి, దానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి పెన్నులను కానీ పెన్సిల్ని కానీ స్కేళ్లను మనము ఇలా సైడ్లో పెట్టేసామనుకోండి అవి పడిపోకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. దీనికోసం మనం పౌచ్ని కానీ బాక్స్ని కానీ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లో 1 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే వ్యాజ్లిన్ కూడా కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని కానీ ఇంకా ఏది యాడ్ చేయకూడదండి. ఇలా వ్యాజ్లిన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మన పాదాలు ఉంటాయి కదండి, అరికాల్లో కొద్దిగా పగుళ్ళు ఏర్పడినప్పుడు ఇలా నైట్ పూట మనము అరికాళ్ళకు అప్లై చేసామనుకోండి పగుళ్ళు అనేవి చాలా త్వరగా పోతాయి. ఇలా అప్లై చేసిన తర్వాత రాత్రంతా అలాగే ఉంచేసామనుకోండి ఈ అరికాలు అనేవి పగుళ్ళు లేకుండా చాలా సాఫ్ట్గా తయారవుతాయి. ఎక్స్పైర్ అయిపోయిన టమాటో కెచప్ కానీ వేస్ట్గా ఉన్న టమాటో కెచప్ని ఇలా ట్యాప్స్ పైన
వాటర్ మరకలు సోప్ మరకలు జిడ్డుగా ఏర్పడినప్పుడు ఈ టమాటో కెచప్ని వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ట్యాప్స్ అనేవి చాలా నీట్గా కనబడతాయి. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటిని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. రిఫిల్ అయిపోయిన పెన్స్ ఉంటాయి కదండి, ఇలా పై భాగాన క్యాప్ ఉన్నదాన్ని తీసుకొని మిడిల్లో నైఫ్తో కట్ చేసుకోవాలి. పైదాన్ని మాత్రమే తీసుకొని ఆయిల్ బాటిల్కి ఇలా క్యాప్లో పెట్టేసామనుకోండి, అది వేడి చేసిన తర్వాత ఇలా విడిపోకుండా క్యాప్కే ఉంటుంది. ఇలాంటి ఆయిల్ బాటిల్స్ని మనము దేవుని గదిలో కానీ కూరల్లో కానీ వాడటానికి యూజ్ చేసుకోవచ్చండి. ఎక్కువగా ఆయిల్ పడుతున్నప్పుడు ఇలా తక్కువగా పడాలనుకుంటే ఇలా క్యాప్ సహాయంతో మనము ఆయిల్ని వేసుకోవచ్చు. తక్కువగా పడుతుంది కాబట్టి ఆయిల్ అనేది కింద పడిపోకుండా ఇలా వేస్ట్ కాకుండా ఉంటుంది. తర్వాత ఇలా పెన్ క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది. గ్యాస్ స్టవ్ పైన మనము ప్రతిరోజు కూరగాయలు చేస్తూనే ఉంటాం కదండి. ఇలా ఆయిల్ మరకలు జిడ్డు మరకలు పడ్డప్పుడు ఇలాంటి బిర్యానీ బాక్స్లో కొద్దిగా విమ్ లిక్విడ్ని వైట్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ని వేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీరు వాటర్ని యాడ్ చేయాలనుకుంటే కూడా కొన్ని వాటర్ని యాడ్ చేయండి. ఇలాంటి స్పాంజ్ క్లాత్లు ఉంటాయి కదండి, ఇలాంటి మెత్తటి క్లాత్లను ఈ విమ్ లిక్విడ్ వెనిగర్లో నానబెట్టి వంట పూర్తయిన వెంటనే ఇలా వాటర్ని అంతా పిండేసి మనము గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎప్పటిదప్పుడు చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఈ ఒక్క క్లాత్ని ఎప్పుడు ఇందులో వేసి వంట తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, మనకి ఎక్కువగా జిడ్డు పట్టదు కాబట్టి త్వరగానే క్లీన్ అయిపోతుంది. తర్వాత ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసుకున్న ఈ క్లాత్ని ఇలా వాటర్లో క్లీన్ చేసి అదే వెనిగర్ దాంట్లో ఈ క్లాత్ను వేశారనుకోండి, ఎప్పటికప్పుడు గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. వేస్ట్గా ఉన్న ఇలా ఒక ప్లాస్టిక్ బాటిల్ని తీసుకొని నైఫ్ని వేడి చేసి పై భాగాన కట్ చేసుకోవాలి. చినిగిపోయిన పిల్లో కవర్స్ ఉంటాయి కదండి, ఆ పిల్లో కవర్ని ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్లో పెట్టేసేయండి. ఈ పిల్లో కవర్ని వాటర్ బాటిల్ చుట్టూ కొద్దిగా పెట్టేసి ఊడిపోకుండా ఉండటానికి రబ్బర్ బ్యాండ్ని వేయండి. ఈ వాటర్ బాటిల్ క్యాప్ని తీసేసి దాంట్లో మనము మాప్ స్టిక్ని కానీ వైపర్ స్టిక్ని పెట్టేసి మన ఇంట్లో ఉండే వాచ్లను కానీ ట్యూబ్లెట్స్ని కానీ ఇలా మనకి అందని వాటిని కూడా ఇలా వాటర్ బాటిల్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్ని తీసుకొని ఇలా కొబ్బరి గీరే దానితో మనము సోప్ని సన్నగా ఇలా తురుముకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ వరకు సోప్ని తురుముకుంటున్నానండి. లేకపోతే ఈ సబ్బును మీరు చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా తురుముకున్నాం అనుకోండి, మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇలా సన్నగా తురుముకోవాలి. చూసారు కదండి కొబ్బరి పొడి మాదిరిగా ఏ విధంగా ఉందో. ఇప్పుడు మనము ఈ సోప్ని స్టవ్ ఆన్ చేసి ఇలా మందపాటి గిన్నెను పెట్టుకొని తురుముకున్న సోప్ని ఇందులో వేసుకోవాలి. 20 రూపీస్ థమ్స్అప్ ఉంటుంది కదండి, దాంట్లో నుంచి నేను హాఫ్ బాటిల్ మాత్రమే ఈ సోప్లో వేసుకోవాలి. ఇలా కొంచెం థమ్స్అప్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 4-5 మినిట్స్ పాటు పడుతుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఇలా గట్టి పడుతుందండి. చూసారు కదండి, ఇలా గట్టిగా అయిన తర్వాతనే మనము స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్ని తీసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్నంతా కూడా ఈ ప్లేట్లోకి ఇలా సపరేట్ చేసుకోండి. కింద ప్లేట్ని ఇలా ట్యాప్ చేసేసాం అనుకోండి, అంత లెవెల్ అనేది ఒకే విధంగా ఉంటుంది. నేను ఒక 2-3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. చూసారు కదండి, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా కింది భాగం అనేది చాలా లూజ్గా అయిపోయి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము దీన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చిన్న చిన్న పీసెస్గా మీరు కట్ చేసుకోవాలి. ఈ సోప్ పీసెస్ని మనము స్టీల్ దాంట్లో కంటే ఏదైనా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్స్ కానీ బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, ఆ బాక్స్లో వీటన్నిటిని కూడా వేసేసుకోండి. వీటిని మనము ఎన్నో రకాలుగా యూస్ చేసుకోవచ్చండి. ఇలా ఒక పీస్ని తీసుకొని అనేది ఇలా మురికిగా తయారైనప్పుడు దాంట్లో నుంచి ఒక సోప్ని తీసుకొని మనము సింక్ని చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. బయట ఎక్కువ రేటు పెట్టి లిక్విడ్స్ని అలాగే కెమికల్స్ వంటి వాటిని వాడటం కంటే ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న వాటితో మనము క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఇలా కిచెన్లో ఉండే సింక్ని క్లీన్ చేసుకున్నాక చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. అంతేకాదండి, స్టీల్ అనేవి మంచి షైనింగ్లోకి కూడా వస్తాయి. అలాగే వాష్రూమ్లో ఉండే ఇలా వెస్టర్న్ టాయిలెట్లో కూడా ఈ సోప్ని కొద్దిగా వేసి మనము బ్రష్తో క్లీన్ చేసుకొని చూడండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా వాష్రూమ్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. చూసారు కదండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది కదా. నేను కూడా ఇంతకు ముందు వీటితోటే క్లీన్ చేశానండి. ఇలా ఎలాంటి గారపట్టిన మరకలైనా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి.
ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎప్పుడైనా వాష్రూమ్ అనేది ఇలా నీట్గా కనిపించినప్పుడు ఇలా ఒక సోప్ వేసి మనము వాష్రూమ్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్ని పూర్తిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఒక్క సోప్ పీస్ని తీసుకొని ఇలా సైడ్లో ఇలా పెట్టేసుకుంటున్నానండి. మనము ఎప్పుడైనా ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే కూడా ఇలా నురుగా వచ్చేస్తుంది కాబట్టి ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా వాష్రూమ్ అనేది ఎప్పుడు కూడా నీట్గా కనబడుతుంది. చూసారు కదండి, వాష్రూమ్ ని కూడా మనము ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. 2 weeks కి కానీ లేదా 1 week కి ఒక్కసారి మాత్రం క్లీన్ చేసుకుంటే నీట్గా కనబడుతుంది. మరొక సోప్ పీస్ ని తీసుకొని ఇలా వాష్ బేసిన్ కాడ పెట్టేసామనుకోండి, మనము హ్యాండ్ వాష్ కి కానీ పిల్లలు పూర్తిగా సబ్బును పాడు చేయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ గా యూజ్ చేసామనుకోండి, మనకి మనీ కూడా చాలా సేవ్ అవుతుంది. సోప్ కూడా పూర్తిగా అరగకుండా ఇలా చాలా రోజుల పాటు మనము యూజ్ చేసుకోవచ్చు. నురుగ కూడా బాగా ఎక్కువగా వస్తుందండి. ఇలాంటి చిన్న చిన్న పీసెస్ ని మనము బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో కానీ లేదా క్యాంప్ కి టూర్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ గా మనము ఏదైనా బాక్స్ లో వేసుకొని కూడా తీసుకెళ్లవచ్చు. ఇలా హ్యాండ్ వాష్ కే కాకుండా ఈ వాష్ బేసిన్ అనేవి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా మనం కొద్దిగా పీస్ ని వేసి ఇలా బ్రష్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ వాష్ బేసిన్ కూడా చాలా నీట్గా మళ్ళీ ఎప్పటి మాదిరిగా కనిపిస్తుంది. లిక్విడ్లు ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదండి, ఇలా మనము తక్కువ వాటితోటే అన్నిటినీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బిర్యానీ బాక్స్ లో నేను కొన్ని వాటర్ని తీసుకున్నానండి. ఈ సోప్ పీస్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇది కరగడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా చేతో కొద్దిగా నలిపేసామనుకోండి, త్వరగా కరిగిపోతుంది. కిచెన్ని క్లీన్ చేసే క్లాతులు కానీ మనము ప్రతిరోజు కిచెన్లో యూజ్ చేసే క్లాతులు ఉంటాయి కదండి, వాటిని నేను ఈ వాటర్లో ఇలా నానబెట్టేస్తున్నాను. నేను ఇక్కడ ఈ క్లాతులను చాలా జిడ్డుగా ఉన్నాయి కాబట్టి 1 hour పాటు నానబెట్టేస్తున్నానండి. ఒకవేళ ఇంత జిడ్డు లేనప్పుడు ఒక 5 to 10 minutes అయితే సరిపోతుంది. 1 hour తర్వాత ఈ క్లాత్ లో ఉండే వాటర్ అంతా కూడా తీసేయాలి. ఇందులో నుంచి వాటర్ ని తీసేసిన తర్వాత మరొకసారి ఫ్రెష్ వాటర్ తో ఈ క్లాత్లను క్లీన్ చేసుకొని చూడండి. మనము ఎలాంటి సర్ఫును లిక్విడ్ని కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలా జిడ్డు పట్టిన క్లాత్లను కూడా ఈ ఒక్క పీస్ తోటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ క్లాత్లకు నేను బ్రష్ని కానీ ఎలాంటి వాటిని యూజ్ చేయకుండా ఇలా నానబెట్టినంత సేపు మాత్రమే ఇలా క్లీన్ అయిపోయాయి. మనకి ఎక్కువ పని కూడా ఉండదండి. ఇలా సింపుల్గా మనము ఒక 1 hour పాటు నానబెట్టేస్తే సరిపోతుంది. ఈ క్లాత్ని ఇప్పుడే క్లీన్ చేసాం కదండి, దీనిపై కూడా ఒక చిన్న పీస్ని వేసి కొన్ని వాటర్ని వేసి ఈ సోప్ని తడిపేసుకోండి. ఇలా మెత్తగా అవుతుంది కాబట్టి గ్యాస్ స్టవ్ పై ఉండే జిడ్డును కూడా ఈ సోప్ తోటే క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, గ్యాస్ స్టవ్ అనేది ఎంత జిడ్డు పట్టిందో. ఇలా జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి స్క్రబ్బర్స్ కూడా అవసరం లేదండి. ఇలాంటి క్లాత్ తోటి మనము ఈ సోప్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, ఎంత జిడ్డు పట్టినవైనా ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూడండి, గ్యాస్ స్టవ్ కూడా ఎంత నీట్గా కనబడుతుందో. మనము స్క్రబ్బర్ని కానీ వేటిని కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. గ్యాస్ స్టవ్ని ప్రతిసారి వాటర్తో క్లీన్ చేసుకున్నా కూడా త్వరగా పాడైపోతుంది కదా. ఇలా చిన్న పీస్ని వేసి క్లీన్ చేసుకుంటే గ్యాస్ స్టవ్ కూడా మళ్ళీ ఎప్పటి మాదిరిగా ఇలా క్లీన్గా ఉంటుంది. వాష్రూమ్లో ఉండే ట్యాప్స్ కూడా చూసారు కదండి, వాటర్ సోప్ మరకలు పడి ఎలా జిడ్డుగా తయారయ్యాయో. వీటిని క్లీన్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది కదా. అలాంటప్పుడు మనము ఈ సోప్ పీస్ని తీసుకొని కొద్దిగా వాటర్లో తడిపేసి ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఈ సోప్తో నేను ఒకేసారి మాత్రమే ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నానండి. ఇలా క్లీన్ చేసుకున్నప్పుడే అవి మరకలు కూడా తొలగిపోయాయి. చూస్తున్నారు కదండి, వాటర్తో ఇలా కడిగేసుకున్నాం అనుకోండి, ట్యాప్స్ కూడా ఎంత తలతల మెరిసిపోతున్నాయో. ఇలా ఎంత జిడ్డు పట్టిన మరకలనైనా ఈ సోప్తో క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఈ ట్యాప్స్ని నేను ఇలా ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలండి. ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే ముందుగా మనము ఇలా క్లీన్ చేసుకునే వెంటనే కొబ్బరి నూనెను ఈ ట్యాప్స్ పైన అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వలన మళ్ళీ సోప్ మరకలు కానీ వాటర్ మరకలు పడ్డా కూడా ఎక్కువగా జిడ్డు అనేది పట్టదండి. మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి అంత పని అనేది అనిపించదు. ఇలా సింపుల్గా మనము దేంతో క్లీన్ చేసినా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. నేను ఇంతకు ముందు ఈ ట్యాప్స్ని ఇలాగే చేశానండి. అందుకే మనము ఎలాంటి వాటిని యూజ్ చేసినా ట్యాప్స్ అనేవి ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువ పని అనేది అస్సలకే అనిపించదు. చూసారు కదండి, ట్యాప్స్ కూడా ఎంత తలతల మెరిసిపోయాయో. ఇలా వాటర్ పడ్డా కూడా మనం కొబ్బరి నూనెను వేయడం వలన దానిపై నుంచి వాటర్ అనేది ఈజీగా కిందికి పడిపోతాయి కాబట్టి ట్యాప్స్ పై కూడా జిడ్డు మరకలు అనేవి అస్సలకే కనిపించవు. వీటితో పాటు ఇలా ఫ్లష్ ట్యాంక్లో కూడా ఈ సోప్ పీస్ని వేసేసుకోవాలండి. ఇలా మనము ఎక్కువగా సోప్ పీసెస్ని తయారు చేసుకున్నాం కాబట్టి
ఇలా ఫ్లష్ ట్యాంక్లో వేసేసామనుకోండి, అయిపోయిన తర్వాత కూడా ఇలా ఫ్లష్ ట్యాంక్లో వేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉండటమే కాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఇలా మనము ప్రతిసారి ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే కూడా ఇలా సబ్బునూరుగా వస్తుంది కాబట్టి వాష్రూమ్ కూడా ఎప్పుడు చూసినా కూడా ఇలా నీట్గా కనబడుతుంది. చూసారు కదండి, వాష్రూమ్ కూడా ఎప్పుడు నీట్గా కనబడాలన్నా మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్, సింక్, అలాగే కిచెన్ క్లాతులు వేటినైనా సరేనండి ఇలా ఈజీగా సింపుల్గా మన పని అనేది చాలా తక్కువ టైంలో చేసుకోవాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.